హలో మై డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం కదా పవర్ జస్ట్ ఇంట్రడక్షన్. సో నెక్స్ట్ 172 క్వశ్చన్ ఏంటి, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ మనం ఏమంటాం, మనకి ఇది కూడా తెలుసు. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఆర్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ పర్ యూనిట్ టైం, దీని అంతటిని ఏమంటాం, పవర్ అని అంటాం కదా. ఇది ఆల్రెడీ ఆప్షన్ తెలిసిందే. సో డైరెక్ట్గా పవర్ అని పెట్టండి. మనకి ఎనర్జీ అంటే ఏంటి, అక్కడ చేయగలిగిన కెపాసిటీ ఎనర్జీ అవుతుంది. వెలాసిటీ అంటే తెలుసు, ఫోర్స్ అంటే తెలుసు, ఇవన్నీ మీరు నేర్చుకున్నారు. సో పవర్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ కదా. పవర్ అంటే మనకి రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అని తెలుసు. లేదు అంటే ఇంకా ఎలా చెప్పొచ్చు, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ని ఎలా రాస్తాం మనం, వర్క్ బై టైం అని రాస్తాం కదా. అండ్ వర్క్ని ఎలా చెప్పొచ్చు మనం, ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేసింది వర్క్ అంటే, అంతే కదా. ఎనర్జీ కన్జ్యూమ్డ్ పర్ యూనిట్ టైం అని కూడా చెప్పొచ్చు అని తెలుసుకున్నాం. సో రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ని ఏమంటారు, పవర్. సో సి ఆప్షన్. నెక్స్ట్ 173 హౌ ఈజ్ పవర్. ఇక్కడ పవర్ అంటే ఏంటి, మనకి ఇది కూడా తెలిసిందే. పవర్ అంటే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్నే కదా. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఎక్కడుందో దాని ఆప్షన్ డైరెక్ట్గా పెట్టేయండి. ఇంక మీరు ఇందులో ఎలిమినేట్ చేసే పని కూడా లేదు. పవర్ అంటే మీకు అక్కడ తెలియాలి. పవర్ అంటే అక్కడ ఆప్షన్ ఏదొస్తుంది, ఏబిసినే కదా. వర్కింగ్ రేట్ ఆర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ రేట్, అంతే కదా. ఎందుకంటే మనకి వర్కింగ్ రేట్ ఆర్ రేట్ ఆఫ్ వర్కే కదండి మనకి పవర్ అవుతుంది. పవర్ అంటే W/T అంటే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్, అంతే కదా. సో వర్కింగ్ రేట్ అన్న రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అన్న ఒకటే కదా. ఆర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ రేట్, అంతే కదా. ఇక్కడ వర్క్ అంటే మనకి ఏంటి, ఎనర్జీ ఎంత ట్రాన్స్ఫర్ అవుతున్నారు, ఎనర్జీ ఎంత కన్జ్యూమ్ అవుతుంది, ఎనర్జీ ట్రాన్స్ఫర్ రేట్, అంతే కదా. రేట్ అంటే టైం, అంటే ఎనర్జీ కన్జ్యూమ్డ్ పర్ యూనిట్ టైం ఆర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ రేట్. సో మనకు ఆప్షన్ ఏమొస్తుంది, ఇక్కడ సి వస్తుంది. అండ్ 174 ఏంటి, వాట్ ఈస్ వర్కింగ్ రేట్ ఆర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ రేట్. దాన్నే తిరిగి అడుగుతున్నాడు. ఇందాక ఆప్షన్ ఇచ్చాడు, ఇప్పుడు క్వశ్చన్ అంటే ఇందాక క్వశ్చన్ ఆప్షన్ రివర్స్ ఇచ్చాడు ఇప్పుడు ఈ కేసులో. సో ఇక్కడ మనకి వర్కింగ్ రేట్ ఆర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ రేట్ని ఏమంటాం, ఇంపల్స్ అంటామా, కాదు కదా. వర్క్ డన్ కాదు, ఫోర్స్ కాదు, ఏమవుతుంది, పవర్ అవుతుంది. 175 చూడండి. ఇక్కడ ఇఫ్ ఎ మ్యాన్ డూ డబ్ల్యూ వర్క్ ఇన్ 1 సెకండ్, ఇఫ్ ఎ మ్యాన్ డూ డబ్ల్యూ వర్క్ ఇన్ టీ టైం అంటున్నాడు. అంటే ఏంటి, అక్కడ టీ టైంలోని డబ్ల్యూ వర్క్ చేస్తున్నాడు. అయితే తన పవర్ ఎంత అంటున్నాడు. పవర్ అంటే ఎంత అవుతుంది, వర్క్ బై టైంనే కదా. సో P = W/T ఎక్కడ ఉంది, ఆప్షన్ పెట్టేస్తారు. నెక్స్ట్ 176 పవర్ = W/T అని ఇచ్చాడు. మీనింగ్ ఆఫ్ డబ్ల్యూ అంటే ఏంటి, వర్క్ అనే కదా. డబ్ల్యూ అంటే పవర్ కాదు కదా. డబ్ల్యూ అంటే యూనిట్స్ ఇవి ఇక్కడ, ఇవి టోటల్గా పవర్కి యూనిట్స్ కాబట్టి ఈ ఆప్షన్ మనకు సంబంధం లేదు. అండ్ పవర్ అనేది ఆల్రెడీ పవర్లోనే ఇచ్చి మళ్ళీ డబ్ల్యూని పవర్ అని అనం కదా. డబ్ల్యూని ఏమంటాం మనం, వర్క్ అంటాం. వెయిట్ అని అనరు కదా, డబ్ల్యూని వర్క్ డన్ అంటారు. సో డి ఆప్షన్. అండ్ రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. నెక్స్ట్ 177 రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటే ఏంటి, ఎనర్జీ కాదు కదా. ఎనర్జీ అంటే వర్క్ చేయగలం కెపాసిటీ. ప్రెజర్ అన్నా తెలుసు మనకి, అండ్ ఫోర్స్ అన్నా తెలుసు. పవర్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్, అంతే కదా. సో ఆప్షన్ ఏమవుతుంది, బి అవుతుంది. నెక్స్ట్ 178 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీ మెజర్ ద రేట్ ఆఫ్ వర్క్. రేట్ ఆఫ్ వర్క్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ వర్క్ని మెజర్ చేసేది ఏంటి. సపోజ్ మనకి వెలాసిటీ పర్ యూనిట్ టైం అంటే దాన్ని మెజర్ చేసేది ఏంటి, వెలాసిటీ బై టైం అంటే యాక్సిలరేషన్. సో దాన్ని మెజర్ చేసేది యాక్సిలరేషన్. అలానే మనకి రేట్ ఆఫ్ వర్క్ అంటే అక్కడ అర్థం ఏంటి, W/T అంటే అక్కడ అది ఏ క్వాంటిటీ వస్తుంది, పవర్ వస్తుంది. సో P = W/T. ఆప్షన్ ఏమవుతుంది, W. అంటే ఏ ఫిజికల్ క్వాంటిటీ మనకి రేట్ ఆఫ్ వర్క్ని మెజర్ చేస్తుంది. రేట్ ఆఫ్ వర్క్ని మెజర్ చేసేది ఏంటమ్మా, పవర్. నెక్స్ట్ 179 ప్రాబ్లం అండి. 180 ఫార్ములా ఆఫ్ పవర్కి ఫార్ములా అడుగుతున్నాడు. ఇది కూడా మనకు తెలిసిందే కదా, వర్క్ బై టైం. పవర్కి ఫార్ములా వర్క్ బై టైం. సో ఆప్షన్ ఎక్కడుంది, బి. నెక్స్ట్ 181 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, సేమ్ క్వశ్చన్ రిపీటెడ్గా వచ్చింది చూడండి. రేట్ ఆఫ్ వర్క్ డన్ ఫిజికల్ క్వాంటిటీ ఏమవుతుంది, పవర్ కదా, కాబట్టి డైరెక్ట్గా పవర్ అని పెడతారు. 181 ఆప్షన్ ఏ. 182 ప్రాబ్లం కదా, 182 ప్రాబ్లం. నెక్స్ట్ 183 చూడండి, అది కూడా ప్రాబ్లమ్నే. 184 కూడా ప్రాబ్లమ్నే. 185 చూడండి, ఇది కూడా సేమ్. మళ్ళీ లేదు, ఇది వేరే క్వశ్చన్ చూడండి. ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ వెలాసిటీ ఏ ఫిజికల్ క్వాంటిటీ అవుతుంది అని అడుగుతున్నాడండి. ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ వెలాసిటీ, ఇది మనకు తెలియాలి అంటే మనకి పవర్కి ఫార్ములా తెలుసు కదా. పవర్కి ఫార్ములా ఏంటంటే, ఇది కొద్దిగా ఇండైరెక్ట్గా అడిగాడు. సో మీరు కొద్దిగా దాన్ని రాబట్టాలి. ఫోర్స్ అండ్ వెలాసిటీ ఎలా వస్తుందంటే, మనకి సపోజ్ పవర్ = ఫార్ములా ఏంటి, W/T కదా. అండ్ W అంటే ఏంటి, వర్క్ కదా. వర్క్ని ఎలా రాయొచ్చు మనం, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం అని రాయొచ్చు కదా. ఎందుకంటే వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కాబట్టి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం అని రాయొచ్చు. కానీ డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే ఏమని రాయొచ్చు మనం, వెలాసిటీ అని రాయొచ్చు కదా. కాబట్టి ఫోర్స్ ఇంటూ ఏమొచ్చింది, చివరికి వెలాసిటీ వచ్చింది. ఫోర్స్ ఇంటూ వెలాసిటీ ఏమైనట్టు, అప్పుడు పవర్ అయినట్లే కదా. సో ఆప్షన్ ఏమవుతుంది, పవర్ అవుతుంది. ఇంకోసారి చెప్తా చూడండి. నేమ్ ద ఫిజికల్ క్వాంటిటీ దట్ ఈస్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ వెలాసిటీ అంటున్నాడు. అంటే ఫోర్స్ అండ్ వెలాసిటీ యొక్క ప్రోడక్ట్ ఏ ఫిజికల్ క్వాంటిటీకి ఈక్వల్ అని చెప్పి అడుగుతున్నాడు.
ఇక్కడ మనకి ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ని తీసుకున్నాం అనుకోండి, ఫార్ములా ఏంటి W/T. W అంటే వర్క్కి ఫార్ములా ఏం రాయొచ్చు మనం, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం అని రాసుకోవచ్చు. డబ్ల్యూకి బదులుగా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం అని రాయొచ్చు. అండ్ డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే ఏమవుతుంది అక్కడ మనకి, డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే డిస్ప్లేస్మెంట్లో చేంజ్ వస్తే వెలాసిటీనే కదా అని F/V అంటే వాడు అడిగింది వచ్చింది కదా ఇక్కడ, ఫోర్స్ ఇంటూ వెలాసిటీ అంటే ఏమవుతుందండి, పవర్ అవుతుంది. ఫోర్స్ ఇంటూ వెలాసిటీ అంటే పవర్ అవుతుంది. సి నెక్స్ట్ 186 ప్రాబ్లం, సో స్కిప్ చేద్దాం. 187 కూడా ప్రాబ్లం అండి. 188 చూద్దాం. 188 ఏంటి, ద యావరేజ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. యావరేజ్ పవర్ అడుగుతున్నాడండి. మ్యాథ్స్లో మనకు ఆల్రెడీ తెలుస్తుంది యావరేజ్ స్పీడ్ ఏంటి. ఇలా చెప్పేటప్పుడు ఏం చేస్తాము, యావరేజ్ స్పీడ్ అంటే టోటల్గా మనం తీసుకుంటాం కదా. ఇప్పుడు యావరేజ్ పవర్ అంటే ఎలా తీసుకుంటాం, నార్మల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ అంటే ఏంటి మనకి, W/T అంతే కదా. W/T అంటే ఎంత అవుతుంది, అతను ఎంత వర్క్ చేశాడు ఇంత టైంలో అని చెప్తుంది కదా, అది తన యొక్క పవర్నే కదా చెప్తుంది. అంటే అక్కడ రేట్ ఆఫ్ వర్క్ అలా అయినా చెప్పొచ్చు, లేదంటే వర్క్ పర్ యూనిట్ టైం అయినా చెప్పొచ్చు పవర్ అంటే. లేదు అంటే ఇంకోలా అయినా చెప్పొచ్చు మనం, ఎనర్జీ ఎంత ట్రాన్స్ఫర్ అయింది, ఎనర్జీ ట్రాన్స్ఫర్ రేట్ అని చెప్పొచ్చు. లేదంటే ఎనర్జీ ఎంత కన్జ్యూమ్ అయింది అంటే ఎనర్జీ కన్జ్యూమింగ్ రేట్ అని చెప్పొచ్చు. లేదంటే ఎనర్జీ కన్జ్యూమ్డ్ పర్ యూనిట్ టైం అని చెప్పొచ్చు. ఇన్ని రకాలుగా మనం పవర్ని చెప్పొచ్చు. అబ్జర్వ్ చేస్తున్నారా, పవర్ అంటే ఏం చెప్తున్నాను, పవర్ అంటే వర్క్ బై టైం అంటే అక్కడ ఏంటి, ఇంత టైంలో ఎంత వర్క్ జరిగింది అంటే వర్క్ డన్ పర్ యూనిట్ టైం అని చెప్పొచ్చు. లేదు అంటే ఇంకోలా ఎలా చెప్పొచ్చు, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అని కూడా చెప్పొచ్చు కదా, ఎందుకంటే రేట్ అంటే టైం కదా, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అని కూడా చెప్పొచ్చు. అండ్ వర్క్ని ఇంకోలా ఎలా చెప్పొచ్చు మనం, ఎంత ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయింది లేదంటే ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అయింది. సపోజ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, ట్రాన్స్ఫర్ ఎనర్జీ పర్ యూనిట్ టైం అని చెప్పొచ్చు. లేదంటే రేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఎనర్జీ అని కూడా చెప్పొచ్చు. లేదు అంటే ఇంకోలా అయినా చెప్పొచ్చు, ఎనర్జీ ఎంత కన్జ్యూమ్ అయిందో కూడా వర్క్ చెప్తుంది కదా. సో వర్క్ ప్లేస్లో మనం అన్నీ రాసుకోవచ్చు అండి. టోటల్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ పర్ యూనిట్ టైం అని చెప్పొచ్చు, లేదంటే రేట్ ఆఫ్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ అని చెప్పొచ్చు. ఇవన్నీ మనం పవర్కి చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ మనకి యావరేజ్ పవర్ అంటున్నాడు. యావరేజ్ పవర్ అంటే అక్కడ ఏమొస్తుందంటే మనకి టోటల్గా ఎంత వర్క్ చేసాము బై టోటల్ టైం అండి. టోటల్గా ఎంత వర్క్ బై టోటల్ టైం తీసుకుంటాం. నార్మల్గా పవర్ అంటే మనకి వర్క్ బై టైం, అదే యావరేజ్ పవర్ అంటే యావరేజ్ టోటల్ వర్క్ బై టోటల్ టైం అనమాట తీసుకుంటారు. అండ్ ఇంకా మనకి ఇంకోలా ఎలా చెప్పొచ్చు, ఎనర్జీలో చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు, టోటల్గా ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేశాడు, లేదంటే టోటల్గా ఎంత ఎనర్జీని యూజ్ చేశాడు, లేదంటే టోటల్గా ఎంత ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేశాడు అనేది పర్ యూనిట్ టైం పర్ టోటల్ టైంకి చెప్పొచ్చు అండి. అంటే టోటల్గా ఎనర్జీ ఎంత యూజ్ చేశాడని కూడా చెప్పొచ్చు కదా, టోటల్గా ఎనర్జీ ఎంత ట్రాన్స్ఫర్ చేశాడని కూడా చెప్పొచ్చు. ఎనర్జీలో చెప్పాలి అంటే ఇక్కడ మన ఆప్షన్ బట్టి మనం పోదామండి. ఇక్కడ మనకి టోటల్ పవర్, యావరేజ్ పవర్ అంటే టోటల్ టైం బై టోటల్ యూస్డ్ ఎనర్జీ అవుతుందండి. టోటల్గా రివర్స్ ఇచ్చాడు వాడు, ఎందుకంటే W/T మీకు గుర్తు తెచ్చుకోండి, టైం అనేది మనకి డినామినేటర్లో ఉండాలి కాబట్టి ఇది ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. టోటల్ ఫ్రీ ఎనర్జీ అంట, అది డైరెక్ట్ ఎలిమినేట్ చేయండి. టోటల్ టైం ఇక్కడ మీకు న్యూమరేటర్లో మీకు టైం కనబడిందంటే ఎలిమినేట్ చేసేయండి. అండ్ లాస్ట్ ఆప్షన్ ఏంటి మనకి, టోటల్ యూజ్డ్ ఎనర్జీ బై టోటల్ టైం. ఇంతే కదా మనకి ఇప్పుడు ఆప్షన్, టోటల్ యూజ్డ్ టోటల్గా ఎంత ఎనర్జీ యూజ్ చేశాడు బై టోటల్ టైం అనేది మనకి యావరేజ్ పవర్ అనేది అవుతుందమ్మా. నెక్స్ట్ 189 ఏంటి, ప్రాబ్లం కాబట్టి స్కిప్ చేద్దాం. నెక్స్ట్ 190 కూడా ప్రాబ్లం అండి. 191 కూడా ప్రాబ్లమ్నే. 192 ప్రాబ్లం. 193 చూడండి, ఇది కూడా మీరు డైరెక్ట్గా ఆల్రెడీ రిపీటెడ్నే. 193 ఏంటమ్మా, ఇఫ్ ఎన్ ఏజెంట్ డూయింగ్ W వర్క్స్ ఇన్ టైం T అంటున్నాడు, ఒక టైంలో W వర్క్ చేస్తున్నాడు. దెన్ హిస్ పవర్ ఏమవుతుంది మనకి, W/Tనే కదా, పవర్ ఈక్వల్ టు W/T. డైరెక్ట్గా మీరు డి ఆప్షన్ పెడతారు. నెక్స్ట్ 194 ప్రాబ్లం. 195 చూడండి కొద్దిగా, ఏ మోర్ పవర్ఫుల్ ఇంజన్ కెన్ డూ మోర్ వర్క్ ఇన్ లెస్ టైం అంట. లైక్ అంటే ఇక్కడ దీని అర్థం ఏంటండి, సపోజ్ ఇప్పుడు ఒక అబ్బాయి ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ లేదంటే మీకు నచ్చిన ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఒక అమ్మాయి సపోజ్ 10 కిలోగ్రామ్స్ని తను ఒక 2 hours టైం తీసుకుంది అనుకోండి వెళ్ళడానికి. అదే ఇంకో అబ్బాయి వచ్చి దాన్ని జస్ట్ 2 minutesలో దాన్ని క్యారీ చేయొచ్చు, లేదంటే 10 minutesలో క్యారీ చేయొచ్చు. అంటే అక్కడ దేని మీద డిపెండ్ అవుతుంది, అక్కడ తన ఎంత టైంలో తీసుకువెళ్తున్నాడు అంటే వాళ్ళ యొక్క పవర్నే కదా అది చెప్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి, తనకి ఆ ఆబ్జెక్ట్ని క్యారీ చేసుకుని వెళ్ళడానికి 5 hours పట్టింది. అదే సపోజ్ ఇంకో అబ్బాయి వచ్చి తీసుకువెళ్ళడానికి సపోజ్ జస్ట్ 30 minutes ఆ 10 minutesలో వెళ్ళిపోయాడు. అంటే అది వాళ్ళ యొక్క పవర్ చెప్తుంది. అంటే ఈ అమ్మాయికి ఇక్కడ తక్కువ పవర్ ఉంది, ఈ అబ్బాయికి ఇక్కడ ఎక్కువ పవర్ ఉంది, అంతే కదండి, అక్కడ మనకు అర్థమైంది. సో అదే ఇప్పుడు ఈ క్వశ్చన్కి అప్లై చేయండి. ఏ మోర్ పవర్ఫుల్ ఇంజన్ కెన్ డూ మోర్ వర్క్, అంతే కదా, ఎక్కువ పవర్ ఉంది అంటే అది ఎక్కువ వర్క్ చేయగలదు ఇన్ లెస్ టైం, అంతే కదా, తక్కువ టైంలోని. ఇప్పుడు ఈ అమ్మాయి అంత ఎక్కువ టైం తీసుకుంటుంది, ఈ అబ్బాయి అంత షార్ట్ టైంలో వెళ్ళిపోతున్నాడు.
అంటే అక్కడ అర్థం ఏంటి, ఈ అమ్మాయికి పవర్ తక్కువ ఉంది, ఈ అబ్బాయికి పవర్ ఎక్కువ ఉంది. ఇక్కడ అలే అండి. అంటే ఇక్కడ ఎక్కువ పవర్ ఉన్న ఇంజిన్ ఏం చేస్తుంది, ఎక్కువ వర్క్ చేస్తుంది. తక్కువ టైంలోనే కదా, ఇక్కడ తనకి ఎక్కువ పవర్ ఉంది కాబట్టి తక్కువ టైంలో వెళ్తున్నాడు. ఇక్కడ ఈమెకి తక్కువ పవర్ ఉంది కాబట్టి ఎక్కువ టైంలో వెళ్తుంది, అంతే కదా. సో ఇక్కడ మోర్ పవర్ఫుల్ ఇంజిన్ కెన్ డూ మోర్ వర్క్ ఇన్ లెస్ టైం అంటున్నాడు. అంటే అర్థం ఏంటి, ఎక్కువ పవర్ఫుల్ ఒక ఇంజిన్కి ఎక్కువ పవర్ ఉంది అంటే అది ఎక్కువగా వర్క్ చేస్తుంది కానీ తక్కువ టైంలో చేస్తుంది. లైక్ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు చూడండి, లైక్ అండ్ ఏరోప్లేన్ ట్రావెల్ మోర్ డిస్టెన్స్ అంట. ఏరోప్లేన్ అనేది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది యాజ్ కంపేర్ టు ఏ కార్తో కంపేర్ చేస్తే ఏరోప్లేన్ అనేది ఎక్కువ డిస్టెన్స్ వెళ్తుంది ఇన్ లెస్ టైం, అంతే కదమ్మా. ఇక్కడ మనకి తక్కువ టైంలో సపోజ్ కార్ అనేది మనకి 50 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఒక 2 hours తీసుకుంది అనుకోండి కార్ అనేది. అదే ఏరోప్లేన్ అయితే జస్ట్ 10 minutesలో వెళ్ళొచ్చు, లేదంటే 5 minutesలో వెళ్ళొచ్చు. అంటే దాని యొక్క పవర్ అలాంటిది. కారుకున్న పవర్ తక్కువ అండ్ ఏరోప్లేన్కి ఉన్న పవర్ అనేది ఎక్కువ. కాబట్టి ఇక్కడ ఏమర్థమైందండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడంటే ఏరోప్లేన్ అనేది ఎక్కువ డిస్టెన్స్ వెళ్తుంది, కారు కూడా ఎక్కువ డిస్టెన్స్ వెళ్తుంది, కానీ కారు అదే డిస్టెన్స్ వెళ్ళడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, ఏరోప్లేన్ అనేది అదే డిస్టెన్స్ వెళ్ళడానికి తక్కువ టైం తీసుకెళ్తుందండి, తక్కువ టైంలో వెళ్తుంది. ఇది ఇంతవరకు దీని మీనింగ్. సో ఏరోప్లేన్, సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు, సో ఏరోప్లేన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఏ కార్, అంతే కదా. ఏరోప్లేన్కి అనమాట కార్ కన్నా ఎక్కువ పవర్ ఉంది. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇది దేనికి ఎగ్జాంపుల్ అండి, పవర్కే కదా, డైరెక్ట్గా చెప్పొచ్చు. అది ఎనర్జీకి కాదు. ఎనర్జీ అంటే ఇద్దరికి వర్క్ చేయగలిగిన కెపాసిటీ ఉంది, కార్కి ఉంది అండ్ ఏరోప్లేన్కి ఉంది. కానీ ఎవరికి అక్కడ అది దేనికి ఎగ్జాంపుల్ అవుతుంది, పవర్కి ఎగ్జాంపుల్ అవుతుంది. సో ఆప్షన్ ఏంటి, బి. నెక్స్ట్ 196 ప్రాబ్లం అండి. సో ఈ టాపిక్ ఇదే లాస్ట్. నెక్స్ట్ 198 నుండి ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మీకు ఇది తెలియాలంటే మీకు 10th క్లాస్ ఫిజిక్స్ బాగా తెలియాలండి. నేను 10th ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి ఈ టాపిక్ మీకు చెప్పాలి అంటే నేను కరెంట్ అనే టాపిక్ని చెప్పాలండి. మీకు ఇది చెప్పాలంటే ఇప్పటికిప్పుడు అవ్వదు, అది మీకు ఒక 4-5 వీడియోస్లో ఆ చాప్టర్ అవుతుంది, ఆ లెసన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు అంతా నేను చెప్పలేను కాబట్టి జస్ట్ ఇప్పుడు ఏంటి అంటే, ఇది మనకి ఇక్కడ పవర్కి ఫార్ములా అడుగుతున్నాడండి. పవర్కి ఫార్ములా ఏంటి, మనకి పవర్ ఈక్వల్ టు మనకి ఏమని తెలుసు. సో పవర్కి ఫార్ములా రాబట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 3 ఫార్ములాస్ తెలుసుకోవాలండి. జస్ట్ ఇప్పుడు గుర్తుంచుకోండి అమ్మా, ఎందుకంటే ఇది మీకు 10th క్లాస్ ఫిజిక్స్లో వస్తాయి. నెక్స్ట్ నేను చేస్తున్నాను ఇవన్నీ. సో పొటెన్షియల్ డిఫరెన్స్ తెలుసుకోండి. పొటెన్షియల్ డిఫరెన్స్ దేంతో ఇండికేట్ చేస్తామంటే W అండి. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంటంటే W/Q అండి. W అంటే అక్కడ వర్క్ అమ్మ, Q అంటే అక్కడ ఛార్జ్, తెలుగులో ఆవేశం అంటారు. సో ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములా తెలుసుకోండి. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ టు W/Q. అండ్ కరెంటిక్ ఫార్ములా ఏంటంటే కరెంట్ని అయితే ఇండికేట్ చేస్తాము. కరెంటిక్ ఫార్ములా ఏంటంటే Q/T అండి. కరెంటిక్ ఫార్ములా Q/T అంటే Q అంటే ఛార్జ్, ఈ T అంటే టైం అండి. కరెంటిక్ ఫార్ములా Q/T. అలానే ఓమ్స్ లా ఒకటి ఉంటుంది, మనకు వస్తుంది ఇవన్నీ ఫ్యూచర్ క్లాసెస్లో. ఓమ్స్ లా అంటే అది ఏంటంటే మనకి V=RI అనే ఫార్ములా చెప్తుందండి. V=RI. ఇంకోసారి ఈ 3 ఫార్ములాస్ రాస్తున్నా చూడండి. పొటెన్షియల్ డిఫరెన్స్ని దేంతో ఇండికేట్ చేస్తాము అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ని V=W/Q. ఇది ఒక ఫార్ములా అమ్మ. అండ్ కరెంట్ I ఫార్ములా ఏంటి అంటే Q/T అండి. కరెంట్ I=Q/T. అండ్ ఫైనల్గా ఓమ్స్ లా ఫార్ములా ఒకటి ఉంటుంది, ఓమ్స్ లా V=RI అని. సో ఈ 3 ఫార్ములాస్ యూజ్ చేసి మనము పవర్కి ఫార్ములా రాబట్టాలండి. ఈ 3 ఫార్ములాస్ బట్టి ఎలా వస్తుందంటే, మనకి పవర్కి ఫార్ములా ఏమని తెలుసు, W/T అని తెలుసు కదా. పవర్ అంటే W/T అని తెలుసు. కానీ ఫస్ట్ ఫార్ములా నుంచి W ఏమని రాయొచ్చు, Q ఇటు వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది కదా, W=VQ అని రాయొచ్చు కదా, VQ/T, అంతే కదా. అండ్ మనం Q/Tకి బదులుగా ఏం రాయొచ్చు, I అని రాయొచ్చు కదా. Q/Tకి బదులుగా I అని రాయొచ్చు సెకండ్ దాని నుంచి. సో VI. కానీ వీని ఎలా రాయొచ్చు, థర్డ్ దాని నుంచి RI అని రాయొచ్చు కదా. సో వీని RI అని రాసినప్పుడు ఇంకో ఇంటూ I ఉంది, అప్పుడు అది ఏమవుతుంది, I²R అవుతుంది కదా. ఇంకొకసారి చూడమ్మా ఎక్స్ప్లెనేషన్, లాస్ట్ క్వశ్చన్ ఇది ఈ టాపిక్కి. సో పొటెన్షియల్ డిఫరెన్స్ మనకి ఫార్ములా ఏంటి, V=W/Q. అండ్ కరెంట్కి ఫార్ములా ఏంటి, I=Q/T. అండ్ లాస్ట్ ఓమ్స్ లా నుండి మనకి ఏం తెలుస్తుందంటే V=RI. ఈ ఫార్ములాస్ అన్నో పక్కన పెట్టుకోండి, మీకు ఫర్దర్ క్లాసెస్లో వస్తాయి. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఇందులో పవర్కి ఏ ఫార్ములా వస్తుందని చెప్పి అడుగుతున్నాడు. పవర్కి ఏంటి మనకి ఫార్ములా W/T అని తెలుసు కదా. అండ్ Wకి బదులుగా ఏం రాయొచ్చు, ఫస్ట్ ఫార్ములా నుంచి VQ అని రాయొచ్చు కదా, W=VQ/T. అండ్ Q/Tకి బదులుగా మనం సెకండ్ దాని నుంచి ఏం రాయొచ్చు, I అని రాయొచ్చు కదా, V
ఐ ఐ అండ్ వీకి బదులుగా ఏం రాయొచ్చు, లాస్ట్ నుంచి ఆర్ఐ అని రాసుకోవచ్చు కదా. వీకి బదులుగా ఆర్ఐ ఇంటూ ఐ. ఆర్ఐ ఇంటూ ఐ అంటే ఏమొస్తుంది, ఐ స్క్వేర్ ఆర్. సో ఇక్కడ ఆప్షన్స్లో చూడండి, ఫస్ట్ ఆప్షన్ వి స్క్వేర్ బై ఆర్ అని చెప్పాడు. వి స్క్వేర్ బై ఆర్ అనేది ఉందా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేయండి అమ్మ ఇందులోని. అండ్ పీ ఈక్వల్ టు విఐ ఉందా లేదా, ఐ స్క్వేర్ ఆర్ ఉందా లేదా, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసి దీనికి ఆన్సర్ అనేది కింద ఆప్షన్ ఏమి మీరు అబ్జర్వ్ చేయకుండా మీ అంతటి మీరు ఓన్గా చేయండి. ఇక్కడ మనకి పవర్కి ఫార్ములా ఏమొస్తుంది అనేది జస్ట్ నాకు ట్రై చేయండి చెప్పడానికి. నేను ఆల్రెడీ మీకు ఆన్సర్ ఇచ్చేసాను అక్కడ ఏమొస్తుంది అనేది పవర్కి. ఒకసారి ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్లో చెప్తే నాకు కొద్దిగా అర్థమవుతుంది ఎంతమంది ఇది కరెక్ట్గా వింటున్నారా లేదా అనేది. ఎందుకంటే నేను మీకు ఏం చేసిన అంటే కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేసిన అండి. మీరు సో మీరు ఈ క్వశ్చన్కి జస్ట్ కమెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి. అక్కడ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవుతుందా, సెకండ్ అవుతుందా, థర్డ్ అవుతుందా, లాస్ట్ అవుతుందా అనేది మీరు సిన్సియర్గా అక్కడ ఆప్షన్ని పట్టించుకోకుండా ఓన్గా చేయండి. నేను ఆల్రెడీ మ్యాక్సిమం చెప్పాను దీని గురించి మీకు. అండ్ కంటెంట్ ఇక్కడ ఎందుకు ఇవ్వలేదంటే దీని గురించి చెప్పాలంటే మీకు ఒక టాపిక్ మొత్తం చెప్పాలి. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే, నెక్స్ట్ మనకి వర్క్ కోసం చూసాం, పవర్ కోసం చూసాం కదండి. ఎన్ఎస్జీ కోసం నెక్స్ట్ వీడియో చేస్తా అండి. సో అంతవరకు టేక్ కేర్. ఒకసారి ఇదైతే చూడండి, దీనికి నాకు కమెంట్ బాక్స్లో ఆన్సర్ అనేది చెప్పండి. సో ఆల్ ఆఫ్ యూ టేక్